యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఒక దేశంలో స్మిత్ విగిల్స్ వర్త్ అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడట. ఆయన పేరేంది? స్మిత్ విగిల్స్ వర్త్ అనేటటువంటి ఒక గొప్ప దైవజనుడు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ప్రార్థన చేసే అలవాటు, ప్రతి అర్ధగంటకు ఒకసారి వాక్యాన్ని చదివే అలవాటు. ఆయన అనేక భక్తి చేత, అనేక దేవుని యొక్క ప్రార్థన శక్తి చేత నింపబడినటువంటి ఒక గొప్ప దైవజనుడు. అలాంటి దైవజనుడు ఆయన వెళుతుంటే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, కుంటివారు లేచి నడవడం, గుడ్డివారు చూపు పొందడం, మూగవారు మాట్లాడడం, చెవిటి వారికి వినబడము ఆయన వెళుతుంటే, ఆయన సువార్త సభలకు వెళుతుంటేనే జరిగేవట. హల్లెలూయా. ఒకనాడు ఈ స్మిత్ అనే గొప్ప దైవజనుడు ఒక మీటింగ్కు వెళ్తూ ఉన్నాడట తన భార్యను తీసుకొని. ఆ మీటింగ్కు కారులో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో ఆ మార్గం మధ్యలో తన భార్య చనిపోయిందట. తన భార్య ఎప్పుడైతే చనిపోయిందో చూడండి, ఆ భార్య చనిపోగానే ఆ గొప్ప దైవజనుడు మీటింగ్స్కు వెళ్తాడు. అసలు అది ఆటంకంగా మారిపోయింది. అటువంటి సమయంలో ఆ గొప్ప దైవజనుడు తన భార్యను తీసుకొని, తన భార్యను ఆ కారులోనే పడుకోబెట్టి ఆమె మీద చేతులుంచి యేసుక్రీస్తు నామమున నువ్వు లే అనగానే చనిపోయినటువంటి భార్య లేచి కూర్చుందండి. హల్లెలూయా. చూడండి, ఆ విధంగా 23 మందిని, చనిపోయిన వారిని లేపగలిగినటువంటి దైవజనుడు స్మిత్ అనే దైవజనుడు, ఒక గొప్ప దైవజనుడు. చూడండి, అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్య కార్యాలు తన జీవితంలో గొప్ప అద్భుతాలు ఆయన ద్వారా దేవుడు జరిగించిండు. నీవు నేను ప్రార్థించే బిడ్డగా ఉంటే, నీవు నేను దేవుని శక్తిని పొందుకునే ఒక గొప్ప విశ్వాసము చేత మనము నింపబడితే మన ద్వారా కూడా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు కూడా జరిగిస్తాడు అని ఆ దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.